వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రస్తుతం అయితే టీడీపీ పార్టీ అధిష్టానం అయితే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారితో పంపించి ఆయనతో కూడా మంత్రాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విషయంపై ఎటువంటి విషయాలు చర్చించారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విషయాలు మాట్లాడారు? ఆయన కోఆర్డినేటర్ పదవి రాజీనామా చేశారు, పార్టీలో కొనసాగుతారని చెప్పుకొస్తున్నారు. ఈ విషయాన్ని ఇంకా ఏ విషయాలు చర్చించారు? ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్తో సహా అందరికీ పదవులు లేనట్టే. ఎందుకంటే పార్టీ ఎలక్షన్లు అవుతున్నాయి. పార్టీ ఎలక్షన్ అయిపోయాక ఇన్ఛార్జీలను అందరినీ కూడా మమ్మల్ని రెన్యూవల్ చేస్తే రెన్యూవల్ చేయొచ్చు, లేకపోతే పక్కకు పెట్టచ్చు. అది వేరు వెర్షన్. ఏదైతే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో నిన్న మండల కమిటీ ప్రాసెస్లో ఆ ప్రాసెస్ను ఇప్పుడు ఆఫ్ చేసి సీనియర్ నాయకులని ఇద్దరిని పంపించి మళ్ళా కాకినాడ రూరల్లో మండల కమిటీలు వేస్తారు. రెండవది ఏదైతే షేరింగ్లో ఇబ్బంది ఉన్నాయన్నారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి నారాయణ గారికి పల్లాసిని గారికి ఫోన్ చేశారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు వెళ్ళమని. వాళ్ళు క్లారిటీగా చెప్పారు. వచ్చే వారం సార్ దగ్గర పిలిపించి అన్నీ కూర్చుని మాట్లాడి కాకినాడ రూరల్లో జరిగే వాస్తవాలు కూడా రిపోర్ట్ అన్నీ తీసుకుంటారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతా కూడా వాస్తవాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న పార్టీని ఇంకా బలపెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే కూటమిలో షేరింగ్ విషయంలో వచ్చిన విభేదాలు అనుకోవాలి, లేదంటే టీడీపీ పార్టీలోనే ఈ యొక్క వర్గపోరు అనుకోవాలి? టీడీపీ పార్టీలో వర్గపోరులు అన్నది లేదండి. అతను ఇక్కడ స్థానికంగా ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇన్ఛార్జి ఎమ్మెల్యే చేశాడు. జిల్లా వ్యాప్తంగా మా నియోజకవర్గాలన్నింటికి కూడా ఎలక్షన్లో వచ్చేస్తుంటారు. అనంతలక్ష్మి గారు అయితే వాళ్ళు పుట్టిల్లో మండపేట కూడా ఎలక్షన్లో ఆవిడ ఎలక్షన్లో సంవత్సరం చేస్తుంటారు. బీసీ కమ్యూనిటీలో పార్టీకి వెన్నెముక లాంటి నాయకుడు. పార్టీని ఎప్పుడూ కూడా ఆదేశాలు చంద్రబాబు ఆదేశాలు ఇనీ నాయకుడు. అతనే తప్పుగా ఉత్తరం రాయలేదు ఎక్కడ కూడా. మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలుస్తాను, అన్ని విషయాలు కూలంకషంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ప్రకారం మళ్ళీ నడుచుకుంటాను ఉత్తరం రాశారు. కొన్ని టీ కప్పులో తుఫాన్లు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇది కూటమి ప్రభుత్వం, అన్ని పార్టీలని గౌరవించుకుంటూ వెళ్ళాలి. అటు జనసేన, అటు బీజేపీ, ఇటు టీడీపీ అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి. ఇంకా 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు. అని చేత ఆ విధంగా వెళ్తుంది. కాకినాడ రోడ్లో రాబోయే వారం 10 రోజుల్లో బలీయంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. బలీయమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తారు. అంటే కోఆర్డినేటర్గా ఉన్నాను, కోఆర్డినేటర్ని వేశారు. మళ్ళీ అంతేకాకుండా చిట్టిబల్జీ చైర్మన్ కూడా నాకు ఇక్కడ పెద్ద తలపోటుగా మారిందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. ఆయన ఇబ్బందులు ఏమున్నాయో అన్ని ఇబ్బందులు కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర చెప్తారు. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ ఉంటుంది. నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా సార్ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్కి అనుగుణంగా పార్టీని బలపెట్టే విధంగా పార్టీకి బలీయమైన నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. నన్ను వెళ్ళమన్నారు, నేను వచ్చాను. వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాం. పెద్దలందరూ కూడా నారాయణ గారు మాట్లాడారు, పల్లాసిని మాట్లాడారు, రామకృష్ణ గారు మాట్లాడారు, అలా మన ఎంపీ సతీష్ మాట్లాడారు, అందరూ మాట్లాడారు. అంటే షేరింగ్ విషయంలో ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. మీకు పిఠాపురంలో కూడా సేమ్ ఇదే షేరింగ్ విషయం ఎలా ఉందంటారు? దీనికి వేరియేషన్ ఏమండి ఒకటి చెప్పనా, నేను 23 ఏళ్ళ నుంచి చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నాను. సహనం ఉండాలి. ఒకసారి అవ్వచ్చు, ఒకసారి అవ్వకపోవచ్చు, ఒకసారి ఇబ్బంది రావచ్చు, ఒకసారి అవమానం జరగచ్చు. ఇవన్నీ చిన్న చిన్నవి జరుగుతుంటాయి. కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి కుటుంబంలో ఎలా ఉంటుంది ఇందాక చెప్పాను. ముందు వచ్చినాడు మెత్తన ముక్క దొరుకుతుంది, వెనక వచ్చినాడు ఇంకోటి దొరకచ్చు. ఉమ్మడి కుటుంబం అన్నది ఎప్పుడు కలిసి ఉంటేనే కలదు సుఖం. ఉంటాయి ఇబ్బందులు. మొదటి విషయంలోనే మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు కూడా, అది కూడా అంశం కూడా ఇప్పుడు వచ్చింది మీడియా సమావేశంలో. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిని. నాకు పదవితో పని లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మేము ముఖ్యమంత్రి, లోకేష్ గారి మంత్రి అయితే మేము మంత్రి. మాకు ఒకటే కోరిక, మా యువ నాయకుడు ఎప్పుడు పైకి ఎదుగుతాడో దాంతో మాకు హ్యాపీ. అది మా పార్టీలో విషయాలు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ. బాధ భరిస్తుంది, కష్టం భరిస్తుంది, సుఖం భరిస్తుంది, అన్నీ భరించి పార్టీని నిలబెడితే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్త కూడా పిల్లి సత్యబాబు. చంద్రబాబు పర్యటన ఉండబోతుంది ఈ శనివారం. ఆ పర్యటనలో ఈ అంశం క్లియర్ అయ్యే అవకాశం ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారం ఇదేమో పెద్ద తవ్వు కాదు, ఇంకోటి కాదు. టీ కప్లో తుఫాను, మా ఇంటర్నల్లో మా కుటుంబ సమస్య చిన్న చిన్నవి ఉంటాయి, మాట్లాడుకుంటాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పుడు జరిగినటువంటి అంశంపై ఇది కేవలం పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే టీ కప్లో తుఫాన్ లాంటి అంశం కాబట్టి పెద్ద ఏమీ లేదు దీంట్లో. ప్రస్తుతం ఏదైతే ఒక కమిటీని వేస్తారో కమిటీలో వాళ్ళందరూ కూడా చర్చించిన నేపథ్యంలోనే దీనిపై ఏదైతే జరిగినటువంటి అంశం నిన్న ఏదైతే పార్టీ అధ్యక్షులకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులు కాకినాడ రూరల్కి సంబంధించిన అంశంపైన ఈ యొక్క చిన్న వివాదం వచ్చింది. దీనిపైన ఆయన అసంతృప్తి చెంది ఈ విషయానికి రావడం జరిగింది. పార్టీ పెద్దలు వాళ్ళ నిర్ణయం మేరకు అయితే వాళ్ళైతే ఏదైతే పంపించి
ఆయనతో కూడా మాట్లాడినటువంటి అంశం. ఈ అంశాన్ని ఒక కమిటీని వేసి వాళ్ళ ద్వారా ఈ అంశాన్ని కూడా మాట్లాడిన తర్వాత ఏదైతే జరిగినటువంటి అంశం పార్టీలో చిన్న చిన్న విభేదాలు, కుటుంబంలో జరిగినటువంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుమణిగితాయి. అన్నీ కూడా ప్రస్తుతం అయితే మాట్లాడిన తర్వాత త్వరలోనే వచ్చే వారంలోనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా పార్టీ ఏదైతే మేము టీడీపీలోనే ఆయనైతే కేవలం కోఆర్డినేటర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తారు, పార్టీలో కొనసాగుతారని కూడా చెప్పిన నేపథ్యం ఇవన్నీ అంశాలను కూడా త్వరలోనే వారంలోనే ఈ యొక్క అంశాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను కూడా ఆయన పంపించిన నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం త్వరలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇవన్నీ కూడా ముందుకు వెళ్తాయని కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.